This conference will now be recorded. సో ఓకే ఆంజలి గారు, సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, సో మీరు ఏడబ్ల్యూఎస్ కానీ డెవలప్స్ కానీ ప్రాక్టీస్ చేయాలి అంటే, సో మీకు కంపల్సరీగా ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో మీకు ఐడియా ఉందా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నారా, లేకపోతే మీకు లెస్ క్రియేట్ చేయలేదు సార్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. సో చూడండి, సో హౌ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, హౌ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే చూడండి, సో మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే, ఏడబ్ల్యూఎస్ లో అకౌంట్ క్రియేట్ చేయాలంటే వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఉండాలి, వ్యాలిడ్ డెబిట్ కార్డ్ ఉండాలి. ఈ డెబిట్ కార్డ్ షుడ్ బి మాస్టర్ ఆర్ వీసా కానీ డెబిట్ కార్డ్ ఉండాలి. మాస్టర్ కానీ వీసా కానీ మీకు డెబిట్ కార్డ్ ఉండాలి. ఈ మూడు థింగ్స్ ఉంటే మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని టైప్ చేస్తే, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని లాగిన్ అని టైప్ చేస్తే మీకు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ అని ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు సైన్ ఇన్ టు ద కన్సోల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు క్రియేట్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో మీ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ xyz@email.com gmail.com ఉంటే, సో మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్ ఇస్తారు, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేమ్ ఇచ్చి కంటిన్యూ చేస్తారు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ టైప్ చేసి ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్తే మీకు ఇక్కడ సైన్ ఇన్ టు ద కన్సోల్ అని వస్తుంది. సైన్ ఇన్ టు ద కన్సోల్ క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మీ అకౌంట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీకు 5 స్టెప్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ ని ఒక్కొక్కటి క్రియేట్ చేస్తుంది. ఇది ఈజీగానే ఉంటుందండి. మీరు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు గూగుల్లోకి వెళ్ళి, సో గూగుల్లోకి వెళ్ళి మీరు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని టైప్ చేస్తారంటే ఇలాగా ఎంటర్ కొడితే, సో ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ అని ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ టు ద కన్సోల్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి, రైట్ సైడ్ లో మీకు ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు సో ఇలా వస్తుంది. ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కి లాగిన్ అవ్వడానికి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ రూట్ యూజర్ గా లాగిన్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ కొత్తగా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి, సో క్రియేట్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ దీని మీద క్లిక్ చేయాలి. క్రియేట్ ఏ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి పేజ్. సో ఇక్కడ ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ అనుకోండి, ఇలా ఇచ్చుకున్నారంటే మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఏదో సంథింగ్ ఇస్తారు. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తారు. మీ అకౌంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయులు అనుకుంటే ఇలా ఇస్తారు అకౌంట్ నేమ్, దాట్స్ ఇట్, అంతే. సో ఇది ఇచ్చిన తర్వాత కంటిన్యూ స్టెప్ 1 of 5 ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలండి. దీన్ని క్లిక్ చేయాలి. సో ఏడబ్ల్యూఎస్ కన్సోల్ వచ్చి మీరు ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సో మీ అకౌంట్ నేమ్ ఇచ్చి సైన్ ఇన్ స్టెప్ 1 of 5 అని ఉంటుంది కంటిన్యూస్. ఇలా ఉన్న తర్వాత సెకండ్ స్టెప్ మీకు ఏమి అడుగుతుంది అంటే, చూడండి మీరు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి, సో పర్సనల్ అకౌంట్ ఫ్రీ టైర్ గా తీసుకోవాలి కాబట్టి మీరు పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్ అకౌంట్ అని ఉంటుంది, ఆర్ బిజినెస్ అకౌంట్ అని ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటే దీంట్లో మీరు పర్సనల్ కానీ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందండి, ప్రొఫెషనల్ కానీ బిజినెస్ కానీ. ఇందులో మీరు పర్సనల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పర్సనల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. పర్సనల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ వ్యాలిడ్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలండి. అడ్రస్ డీటెయిల్స్ లైక్ డోర్ నంబర్, స్ట్రీట్, పిన్ కోడ్, స్టేట్ అండ్ ఆల్సో నియర్ ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వాలండి. నియర్ ల్యాండ్ మార్క్ కూడా ఒకటి ఇవ్వాలి. సో సెకండ్ స్టెప్ లో మీకు ఏం అడుగుతుందంటే, పర్సనల్ మీరు మనం ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ తీసుకుంటాం కాబట్టి పర్సనల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్ అకౌంట్ అంటే మనీ పే చేయాలండి, రియల్ టైమ్ లో యూస్ చేస్తే మనకు కూడా బిల్ వస్తుంది, అందుకని ఇది తీసుకోం మనం.
ఓన్లీ పర్సనల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ మన అడ్రస్ డీటెయిల్స్ లైక్ డోర్ నంబర్, స్ట్రీట్ నంబర్, పిన్ కోడ్, స్టేట్, నియర్ ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వాలి. ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3కి వెళ్తే మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలండి. మీ డెబిట్ కార్డ్ షుడ్ బి మాస్టర్ కానీ వీసా కానీ అయి ఉండాలి. ఈ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మీ డెబిట్ కార్డ్ 16 డిజిట్ నంబర్ ఉంటుంది. ఆ 16 డిజిట్ నంబర్ ఎలాంగ్ విత్ మీరు సివివి 3 డిజిట్ నంబర్ ఇచ్చారంటే మీకు ఓటీపీ వస్తుంది. ఒక 2 రూపీస్కి మీకు ఓటీపీ వస్తుంది. ఈ 2 రూపీస్ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డూ హ్యావ్ పాన్ కార్డ్ అని ఉంటుంది. నో అని ఇవ్వండి. డూ హ్యావ్ పాన్ కార్డ్, నో అంటే మనం స్టూడెంట్ అకౌంట్ గా క్రియేట్ చేస్తాం కాబట్టి నో అని ఇవ్వండి. సో నెక్స్ట్ స్టెప్ లో మీకు 4th స్టెప్ లో మీకు AWS వెరిఫికేషన్ కోసం మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది అంటే ప్లస్ మీరు ఇండియా అని సెలెక్ట్ చేసుకుని +91 అని ఇచ్చి మీ మొబైల్ నంబర్ ఇస్తే అండ్ ఇక్కడ మీకు AWS వెరిఫికేషన్ కోసం మీ మొబైల్లో సో వాయిస్ మెసేజ్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ అని వస్తుంది. మెసేజ్ ఆర్ వాయిస్ మెసేజ్ అని వస్తుంది. సో ఇందులో మీరు టెక్స్ట్ మెసేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో వాయిస్ మెసేజ్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 4 డిజిట్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక 4 ఎగ్జాంపుల్ 5896 వచ్చింది అనుకోండి, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో మీ AWS వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టు. చివరిలో స్టెప్ 5 లో మీకు ఏముంటుందంటే మై రోల్ ఈజ్ అని ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. మై రోల్ ఈజ్ స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని ఉంటుంది. అదర్ అని ఇవ్వండి. అదర్ అని ఇవ్వండి. అది సో ఇమీడియట్ గా మీరు AWS కన్సోల్ సైన్ ఇన్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్ విత్ పాస్వర్డ్ తో దానికి లాగిన్ అయితే సో కొంతమందికి AWS అకౌంట్ ఏమో ఇమీడియట్ గా యాక్టివేట్ అవుతుంది, కొంతమందికి ఏమో 24 hours తో ఫుల్ యాక్టివేట్ అని వస్తుంది. కొంతమందికి ఏమో ఇమీడియట్ గా యాక్టివేట్ అవుతుంది, కొంతమందికి 24 hours టు ఫుల్ యాక్టివేట్ అవుతుంది. 24 hours అంటారు కానీ మినిమం సో మనకి 7 to 8 hours లో యాక్టివేట్ అయిపోద్దండి. సో ఇలా మీరు AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో AWS కన్సోల్ లాగిన్ అయిన తర్వాత మేనేజ్మెంట్ కన్సోల్కి వెళ్ళి క్రియేట్ న్యూ AWS అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అకౌంట్ నేమ్ ఇచ్చి కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఫ్రీ టైర్ కింద ఉంటారు కాబట్టి పర్సనల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. డోర్ నంబర్, స్ట్రీట్, పిన్ కోడ్, స్టేట్, నియర్ ల్యాండ్ మార్క్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు. 16 డిజిట్ నంబర్ అలాంగ్ విత్ సివివి 3 డిజిట్ నంబర్ ఇస్తే మీకు 2 రూపీస్ ఓటీపీ వస్తుంది. ఈ 2 రూపీస్ మీకు రీఫండ్ వస్తుందండి. సో డూ యూ హ్యావ్ పాన్ కార్డ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ AWS వెరిఫికేషన్ కోసం మీ మొబైల్ నంబర్ ఇస్తారు. సో వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ అంటే టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు 4 డిజిట్ నంబర్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ మై రోల్ ఈజ్ అని ఉంటుంది, స్టూడెంట్ అని ఇవ్వండి. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని ఉంటుంది, అదర్ అని ఇవ్వండి. సో AWS కన్సోల్ లాగిన్ మళ్ళీ చేస్తే మీరు ఈమెయిల్ ఇచ్చేసారు. కొంతమందికి AWS అకౌంట్ ఇమీడియట్ గా యాక్టివేట్ అవుతుంది, కొంతమంది ఏమో 24 hours టు ఫుల్లీ యాక్టివేట్ అని వస్తుంది. సో ఇలాగండి. అర్థమైందండి ఆంజనేయులు గారు? సో సైన్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ అని ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు మీరు. అంతా అయిన తర్వాత నేను సైన్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ అని ఇస్తున్నానండి. లేదు ఇట్లా కాదు అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ మీరు అలానే చేయొచ్చు. AWS కన్సోల్ లాగిన్ అని టైప్ చేసి AWS మేనేజ్మెంట్ కన్సోల్ ఇక్కడ కంప్లీట్ సెటప్ అని వస్తుందండి. ఎందుకంటే నేను మధ్యలో వదిలేసాను కాబట్టి కంప్లీట్ సైన్ అప్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు రూట్ యూజర్ అంటే మీరే AWS అకౌంట్ క్రియేట్ చేశారు కాబట్టి రూట్ యూజర్. IAM యూజర్ అంటే మీ AWS అకౌంట్ లో ఇంకొక యూజర్ ని, ఫర్ ఎగ్జాంపుల్ వంశీ అనే యూజర్ ని యాడ్ చేశారు అనుకోండి, అదే AWS అకౌంట్ లో అతను వంశీ అనే అతను IAM యూజర్ అవుతారు, మీరేమో రూట్ యూజర్ అవుతారు. మనం ఎప్పుడు కూడా ఫ్రీ టైర్ కింద ఉంటాం కాబట్టి రూట్ యూజర్ గానే లాగిన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ అకౌంట్ నందిని అనే స్టూడెంట్ అకౌంట్ లాగిన్ అవుతున్నాను, మీ ఈమెయిల్ అడ్రస్ తో మీరు లాగిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలండి. HRCWFF. సో మీ పాస్వర్డ్ ఇవ్వాలండి. నేను నందిని అనే స్టూడెంట్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో ఇలా
సో మధ్యలో వదిలేసాను కాబట్టి ఇలా వస్తుంది. మీకు లాస్ట్ లో మీకు 4 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. గో టు ద సక్సెస్ఫుల్ అయినట్టు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. సో గో టు ద మేనేజ్మెంట్ కన్సోల్. ఇక్కడ మీరు లాస్ట్ లో ఇక్కడ మై రోల్ ఈజ్ అని చెప్పాను చూడండి, ఇక్కడ మీరు స్టూడెంట్ అనివ్వండి, స్టూడెంట్ అనివ్వండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని ఉంటుంది, ఇక్కడ అదర్ అని ఇచ్చి సబ్మిట్ చేయండి సరిపోతుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి సైన్ ఇన్ టు గా అంటే లాగిన్ వెళ్ళిపోతాను చూడండి. AWS అకౌంట్ ఇది. సో ఈ AWS అకౌంట్ లో మీకు సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ చాలా ఉంటాయండి. ఇవన్నీ వీటన్నింటిని ఏమంటారు అంటే సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ అంటారు. ఇప్పుడు దాకా మనకి 5000+ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనకి 5000+ సర్వీసెస్ ఉన్నాయి. అందులో మనం ఇక్కడ మనకు కావాల్సిన డెవాప్స్ కానీ AWS కావాల్సిన సర్వీసెస్ మనం యూస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో మీకు టోక్యో అని ఉంది, ఇక్కడ టోక్యో అని ఉంది అంటే ఇది ఒక రీజియన్ అని. మనకి ఇప్పుడు దాకా చూడండి నార్త్ వర్జీనియా, ఓహియో, కాలిఫోర్నియా, దీని మీద క్లిక్ చేస్తే ఓరెగాన్, క్యాప్ టౌన్, ఇట్లా మనకి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క రీజియన్ అంటారండి. టోక్యో అనేది ఒక రీజియన్, సింగపూర్ రీజియన్, సెంట్రల్ అనేది ఒక రీజియన్, లండన్ అనేది ఒక రీజియన్, ఇట్లా మనకి 22 రీజియన్స్ ఉంటాయండి. ఈ 22 రీజియన్స్ లో మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైనెక్స్ అవ్వచ్చు, డెవాప్స్ అవ్వచ్చు, AWS అవ్వచ్చు, ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు టోటల్ ఎంటైర్ గా మీరు. సో ఈ 22 రీజియన్ లో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబైకి వెళ్తున్నాను చూడండి, ఇక్కడ ఇవన్నీ సర్వీసెస్. సో ఇక్కడ మీకు EC2 అంటే ఇట్ ఈస్ ఎ వర్చువల్ సర్వర్ ఇన్ ద క్లౌడ్. ఇట్ ఈస్ ఏ వర్చువల్ సర్వర్ ఇన్ ద క్లౌడ్. సో EC2 అంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ అంటారు. సో మీ AWS అకౌంట్ యాక్టివేట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయాలండి. సో EC2 మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అని వస్తుందండి, ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ లో లాంచ్ ఇన్స్టాన్సెస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా గనక మీకు గనక పేజ్ వచ్చిందంటే, ఈ పేజ్ వచ్చిందంటే మీ AWS అకౌంట్ ఇమీడియట్ గా యాక్టివేట్ అయినట్టుంది. మీ ఈ పేజ్ కనుక వచ్చింది అంటే మీకు ఇమీడియట్ గా యాక్టివేట్ అయినట్టు. అదర్వైజ్ 24 hours టు ఫుల్లీ యాక్టివేట్ అనే ఒక మెసేజ్ వస్తుంది. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, సర్వీసెస్ వెళ్తున్నాను, EC2, ఇక్కడ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ మీద క్లిక్ చేయాలి, లాంచ్ ఇన్స్టాన్సెస్. ఈ పేజ్ కనుక వచ్చింది అంటే మీ AWS అకౌంట్ పర్ఫెక్ట్ గా యాడ్ చేసినట్టు, సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయినట్టు, యాక్టివేట్ అయినట్టు. ఈ పేజ్ కనుక రాకపోతే, ఈ పేజ్ కనుక మీకు రాకపోతే 24 hours టు ఫుల్లీ యాక్టివేట్ అని వస్తుంది. ఇదండి కాన్సెప్ట్. సో అర్థమైందండి, AWS అకౌంట్ క్రియేట్ చేయడము అండ్ యాక్టివేట్ అయిందా లేదా చెక్ చేయడం. Okay, sir. Yes. గుడ్. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, సో మీరు AWS కానీ డెవాప్స్ కానీ లైనెక్స్ కానీ ప్రాక్టీస్ చేయాలి అంటే మీ లోకల్ ల్యాప్టాప్ లో, మన ల్యాప్టాప్ లో 2 అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఈ 2 అప్లికేషన్స్ ఎందుకు అంటే మనకి AWS అకౌంట్ లో లైనెక్స్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను EC2 అని, అది లైనెక్స్ సర్వర్. సో విల్ క్రియేట్ లైనెక్స్ సర్వర్స్ ఇన్ AWS అకౌంట్. AWS అకౌంట్ లో మనం లైనెక్స్ సర్వర్స్ క్రియేట్ చేస్తాము. ఈ సర్వర్స్ కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ 2 సాఫ్ట్వేర్స్ ఇన్ అవర్ ఓన్ ల్యాప్టాప్. మన ల్యాప్టాప్ లో 2 సాఫ్ట్వేర్స్ మనం 6 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఆ 2 ఏంటిదంటే ఫస్ట్ ది గిట్ బ్యాష్, సెకండ్ దేమో పుట్టి. ఈ రెండింటిని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ దేమో గిట్ బ్యాష్, సెకండ్ దేమో పుట్టి. ఈ రెండింటిని మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఈ గిట్ బ్యాష్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, పుట్టి ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చెప్తాను చూడండి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ గిట్ బ్యాష్ అని టైప్ చేయండి. డౌన్లోడ్ గిట్ బ్యాష్ అని టైప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఇదే వస్తుంది, డౌన్లోడ్స్ -git అని వస్తుంది. డౌన్లోడ్స్ -git అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఈ విండోస్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఒక సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. మీరు నార్మల్ గా VLC ప్లేయర్లు, PDFలు, MS ఆఫీస్ ఎలా అయితే డౌన్లోడ్ చేస్తే సెటప్ ఫైల్ వస్తుందో .exe ఫైల్,
ఇది కూడా అంతేనండి. జస్ట్ చిన్న అప్లికేషన్స్, జస్ట్ 30 MB ఫైల్, 20 MB ఫైల్ అట్లానే ఉంటుంది. సో మీరు కనుక ఈ విండోస్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద ఓపెన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. దాట్స్ ఇట్. సో ఈ విండోస్ మీద క్లిక్ మీకు సెటప్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి దాన్ని నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది, అంతే. సో ఈ గిట్ బ్యాష్ మీకు ఇన్స్టాల్ అయిందో లేదు తెలియాలి అంటే మీరు డి డ్రైవ్ అవ్వచ్చు, ఈ డ్రైవ్ అవ్వచ్చు, సి డ్రైవ్ అవ్వచ్చు, డౌన్లోడ్స్ ఎక్కడికైనా డెస్క్టాప్ అయినా వెళ్ళి మీరు రైట్ క్లిక్ చేస్తే ఈ రెండు ఆప్షన్స్ కనపడాలండి. గిట్ జియూఐ హియర్, గిట్ బ్యాష్ హియర్, ఈ రెండు కనిపించినట్టే మీరు పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ చేసినట్టు. సో ఇక్కడ మనం యూజ్ చేసుకునేది ఏంటంటే గిట్ బ్యాష్ హియర్ అండి. ఈ గిట్ బ్యాష్ హియర్ మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా టెర్మినల్ ఓపెన్ అవ్వాలి. గిట్ బ్యాష్ హియర్ మీద క్లిక్ చేస్తే ఇలా టెర్మినల్ ఓపెన్ అయిందంటే మనం సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసినట్టు. అది ఈ టెర్మినల్ ఓపెన్ అవ్వాలండి. అది ఇక్కడ నుంచి మనం లైనక్స్ సర్వర్స్ కనెక్ట్ అవుతాము. సెకండ్ ఏంటిదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి పుట్టి డౌన్లోడ్ అని ట్యాప్ చేశారు అంటే ఎంటర్ కొట్టి, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ పుట్టి ఫ్రీ SSH టెల్నెట్ క్లయింట్ ఫర్ విండోస్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే యూ కెన్ డౌన్లోడ్ పుట్టి హియర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. హియర్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. సో ఫస్ట్ మనది 64 బిట్, అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా విండోస్ 10 కాబట్టి సో దీని మీద క్లిక్ చేయాలండి. నేను సెలెక్ట్ చేసిన దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ వే సెలెక్ట్ చేస్తే మీకు సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో పుట్టి 64 బిట్స్ 0.75 installer.msi. సో దీన్ని సెలెక్ట్ చేస్తే క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ అయిపోతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ సో సెటప్ ఫైల్ వస్తుంది. ఆ సెటప్ ఫైల్ ని మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే మీరు పుట్టి కూడా ఇన్స్టాల్ అయిపోతుంది, అంతే. పుట్టి కూడా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ పుట్టి ఇన్స్టాల్ అయిందో లేదు తెలియాలి అంటే మీరు సెర్చ్ లోకి వచ్చి ఇక్కడ PUTTY పుట్టి అని టైప్ చేస్తే ఈ రెండు కనిపిస్తాయండి మీకు. పుట్టి జన్ ఈ రెండు కనిపిస్తాయి. సో పుట్టి జన్ ఈ రెండు రావాలండి. సో ఇలా ప్రతిసారి సెర్చ్ చేసుకునే పని లేకుండా పుట్టి జన్ ని మీరు రైట్ క్లిక్ చేసి పిన్ టు టాస్క్ బార్ చేసుకుంటే సరిపోతుంది. పిన్ టు టాస్క్ బార్ పుట్టి జన్ అని కూడా. సో నేను కూడా పుట్టి జన్ ని టాస్క్ బార్ పిన్ చేసుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. నాకు అన్పిన్ అని వస్తుంది, ఆల్రెడీ నేను పిన్ చేశాను కాబట్టి మీరు పిన్ చేసుకోండి. సో ఇదేమో పుట్టి, ఇదేమో పుట్టి జన్, పుట్టి జన్, ఈ రెండు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు గిట్ బ్యాష్ పుట్టి ఈ రెండు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందండి. అది అర్థమైందండి కాన్సెప్ట్? సో ఇప్పుడు మీరు మీ ఈమెయిల్ అడ్రస్ నాకు పర్సనల్ వాట్సాప్ నంబర్ పెట్టండి. వాట్సాప్ లో నాకు పెట్టండి ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ పెడితే మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను. మెయిల్ చేస్తాను. లైనక్స్ కంప్లీట్ మెటీరియల్ పంపిస్తాను. అండ్ మన కోర్సులో మనకు యూజ్ అయ్యే లైనక్స్ -docs అంటాను.
సో ఇక్కడ ELB 123 ఫైల్ అంటే దీంట్లో చిన్న చిన్న HTML స్క్రిప్ట్స్ ఉంటాయండి, అండ్ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. సో దీన్ని నేను మీకు దీంట్లో ఫ్యూచర్ క్లాస్ లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇదేమో కంప్లీట్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ డాట్ PDF అంటే సో కంప్లీట్ మెటీరియల్ అండి ఇది. అంటే ఈ పెమ్ ఫైల్ డాక్ అంటే సో ఇందాక మీకు పుట్టి డౌన్లోడ్ చేయమన్నాను. పుట్టి నుంచి లైనెక్స్ ఇన్స్టాన్సెస్ కి ఎలా కనెక్ట్ అవుతాము అనేది సో దీంట్లో విత్ స్క్రీన్ షాట్స్ తో ఉందండి, ఇది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు గిట్ బ్యాష్ లింక్, పుట్టి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. గిట్ బ్యాష్ లింక్, పుట్టి లింక్. ఇది అండ్ ఇప్పుడు మీకు చెప్తున్న డైలీ నోట్స్ వస్తుందండి, మీకు ఒక నోట్ ప్యాడ్. సో నేను ఏదైతే ఇప్పుడు మీకు నోట్ ప్యాడ్ చెప్తున్నానో ఆ నోట్ ప్యాడ్ కూడా పంపిస్తాను మీకు. సో ఇదండి. సో ఈమెయిల్ చెక్ చేసుకోండి, నేను పంపించాను. సో ఇప్పుడు మీరు ఈ లింక్స్ మీద కనుక మీరు క్లిక్ చేశారంటే చూడండి, ఇక్కడ గిట్ బ్యాష్ లింక్ మీద మీరు క్లిక్ చేశారు అంటే ఇలా వస్తుంది. విండోస్ మీద సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, అంతే. డౌన్లోడ్ అయిపోతుంది, నెక్స్ట్ నెక్స్ట్ అంతే. పుట్టేది కూడా ఇట్లానే వస్తుంది. దీని మీద 64-bit x86 ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తారంటే డౌన్లోడ్ అయిపోతుంది, నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి, అంతే అండి. సో ఇది మీకు గిట్ బ్యాష్ అండ్ పుట్టి ఇన్స్టాల్ చేసే విధానం ఇది. సో క్లియరా ఆంజనేయులు, అర్థమైందండి? అర్థమైంది. గుడ్ గుడ్ గుడ్. సో ఇంకెటువంటి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి, మనకి ఎటువంటి అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్టార్టింగ్ మనం లైనెక్స్ అండి. సో ఇప్పుడు లైనెక్స్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటాము చూడండి. సో లైనెక్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్. విండోస్ లాగా మనకి లైనెక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో లైనెక్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే లైనెక్స్ అనేది మీకు ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మనకి విండోస్ కూడా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. విండోస్ కానీ, సెంటోస్, ఉబుంటు, సోలారిస్, IBM ఏదైనా సరే మనకి ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అది సో ఎందుకు ప్రాసెస్ ఓరియంటెడ్ అంటే మనకి ఫోర్ గ్రౌండ్ లో కొన్ని ప్రాసెస్లు రన్ అవుతూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ లో మనకి కొన్ని ప్రాసెస్లు రన్ అవుతూ ఉంటాయి కాబట్టి సో వీటిని ప్రాసెస్ ఓరియంటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో నెక్స్ట్ ఈ లైనెక్స్ ఎలాగ వచ్చింది అంటే ఫస్ట్ యూనిక్స్ ఫస్ట్ వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మనకి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మనకి కాఫీలో ఫ్లేవర్స్ ఎలా అయితే ఉన్నాయో డిఫరెంట్ గా, కాఫీలో మనకి ఫ్లేవర్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగనే మనకి యూనిక్స్ లో కూడా 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. యూనిక్స్ లో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది సన్ సోలారిస్, సెకండ్ దేమో రెడ్ హ్యాట్ లైనెక్స్, థర్డ్ దేమో IBM AX, ఫోర్త్ దేమో HP. ఇలా 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ది సన్ సోలారిస్, సెకండ్ది రెడ్ హ్యాట్ లైనెక్స్, థర్డ్ది IBM AX, ఫోర్త్ది HP యూనిక్స్. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఈ సోలారిస్ ఏ కంపెనీ వాళ్ళది అంటే సన్ వాళ్ళదండి. సో రీసెంట్ గా 1.5 year బ్యాక్ ఈ సోలారిస్ ని ఒరాకిల్ ఎక్వైర్ చేశారు. ఇప్పుడు ఒరాకిల్ సోలారిస్ అంటున్నారు. సెకండ్ది ఈ లైనెక్స్ ఎవరిదంటే రెడ్ హ్యాట్ కంపెనీ వాళ్ళది, రెడ్ హ్యాట్ కంపెనీ వాళ్ళది. థర్డ్ది IBM AX ఎవరిదంటే IBM వాళ్ళది. HP యూనిక్స్ ఎవరిదంటే HP కంపెనీ వాళ్ళది. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. సో ఈ 4 ఉండగా ఇప్పుడు మనం రెడ్ హ్యాట్ లైనెక్స్ ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే కారణం ఇట్ ఇస్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైనా ఎక్కడైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రిమైనింగ్ అదర్ 3 సోలార్ HP యూనిక్స్ అవ్వచ్చు, అదర్ రిమైనింగ్ దీస్ 3 ఆర్ అవ్వచ్చు IBM ఎంటర్ప్రైజ్ వర్షన్స్,
రిమైనింగ్ 3 యూస్ చేసుకోవాలంటే కంపల్సరీ లైసెన్స్ పర్చేజ్ చేయాలి. లైసెన్స్ మ్యాండేటరీగా పర్చేజ్ చేయాలి. సో ఇక్కడ రెడ్ హ్యాట్ లైనక్స్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే అదర్ రిమైనింగ్ దీస్ 3 ఆర్ ఎంటర్ప్రైజ్ వర్షన్స్ మనకి. సో ఎంటర్ప్రైజ్ వర్షన్స్ అంటే కంపల్సరీ వీటికి లైసెన్స్ మనం పర్చేజ్ చేయాలి. ఇలా వచ్చింది మనకి లైనక్స్ అందరూ నేర్చుకోవడానికి కారణం ఇట్ ఇస్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరూ కూడా ఫ్రీగా యూస్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ మీకు ఈ విండోస్ కి ఈ లైనక్స్ కనుక డిఫరెన్సెస్ తెలిస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. విండోస్ కి ఈ లైనక్స్ కనుక డిఫరెన్సెస్ తెలిస్తే ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, సో విండోస్ లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారంటే సి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేస్తారు. విండోస్ లో సి డ్రైవ్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఈ సి డ్రైవ్ ఏమంటారు అంటే అడ్మిన్ యూజర్ అంటారు. అడ్మిన్ యూజర్ అంటారు. అదే మీకు ఈ లైనక్స్ లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారంటే ఫార్వర్డ్ స్లాష్ అంటే రూట్ అని అర్థం. ఫార్వర్డ్ స్లాష్ అంటే మీకు రూట్ అని అర్థం. సో ఈ రూట్ లోనే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తారు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ రూట్ నేమ్ అంటారు అంటే రూట్ యూజర్ అన్న అంటారు, పేరెంట్ యూజర్ అన్న అంటారు, సూపర్ యూజర్ అన్న అంటారు, అడ్మిన్ యూజర్ అన్న అంటారు. ఇట్లా 4 టైప్స్ గా పిలుస్తారు. ఏది పిలిచినా కూడా మీకు రూట్ అనే అర్థం. రూట్ యూజర్ అన్న, పేరెంట్ యూజర్ అన్న, సూపర్ యూజర్ అన్న, అడ్మిన్ యూజర్ అన్న ఒకటే. సో ఈ విండోస్ లో మీకు GUI మోడ్ ఆపరేషన్ జరుగుతాయండి. మీకు తెలిసిందే GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఎండ్ టు ఎండ్ క్లిక్స్ చేస్తాం. మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నా, ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా క్లిక్ చేస్తూ ఉంటారు. అందుకే దీన్ని GUI అంటారు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అదే మీకు లైనక్స్ లో అయితే CLI మోడ్ ఆపరేషన్ జరుగుతుంది. CLI మోడ్ ఆపరేషన్ జరుగుతుంది. CLI అంటే మీకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు. CLI అంటే మీకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా మనం కమాండ్స్ టైప్ చేస్తుంటాం. ఇక్కడ మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నా, ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా కమాండ్స్ టైప్ చేయాలి. ఇక్కడ ఫోల్డర్స్ ఏమంటారంటే డైరెక్టరీస్ అంటారు. సో ఇక్కడ మీరు కమాండ్స్ టైప్ చేస్తారు. ఫైల్స్ అంటారు. సో ఇక్కడ విండోస్ లో అయితే మీకు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్ లోనే కదా మనం ఫైల్స్ స్టోర్ చేసుకునేది. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి. అది లైనక్స్ లో అయితే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అంటారు. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అంటారు. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అంటారు. సో ఈ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే కమాండ్స్ టైప్ చేసి, ఇక్కడేమో ఫైల్స్ ఫోల్డర్స్ ని క్లిక్ చేసి యూస్ చేస్తారు. అండ్ ఈ విండోస్ లో మీరు GUI మోడ్ ఆపరేషన్ చేయగలుగుతున్నారు అంటే కారణం ఎప్పుడైతే మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు ఒక ఫైల్ సిస్టమ్ వస్తుంది. ఆ ఫైల్ సిస్టమ్ ఏంటంటే NTFS అనే ఫైల్ సిస్టమ్ వస్తుంది. NTFS అంటే మీకు న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అంటారు. న్యూ టెక్నాలజీ సిస్టమ్ అంటారు. NTFS అంటే మీకు న్యూ టెక్నాలజీ సిస్టమ్ ఫైల్ సిస్టమ్ అంటారు. సో ఈ లైనక్స్ లో మీరు CLI మోడ్ ఆపరేషన్ చేయగలుగుతారు అంటే, లైనక్స్ లో CLI మోడ్ ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ కూడా మనకి ఫైల్ సిస్టమ్స్ ఉంటాయండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. ext2, ext3, ext4 అనే ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. ఇందులో లేటెస్ట్ ఏంటంటే ext4 అండి. లేటెస్ట్ అందరూ ఇప్పుడు యూస్ చేస్తున్నది ext4. సో ఇక్కడ ext2 అంటే మీకు సెకండ్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ext3 అంటే మీకు థర్డ్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ext4 అంటే ఫోర్త్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి లైనక్స్ లో. ఇందులో లేటెస్ట్ ఏమో ext4 అని ఫైల్ సిస్టమ్. సో ఈ డిఫరెన్సెస్ కనుక తెలిస్తే మీకు ఈజీగా నేర్చుకోవచ్చు అండి లైనక్స్. సో విండోస్ లో అయితే మీకు సి డ్రైవ్ ఉంటుంది. ఈ సి డ్రైవ్ అడ్మిన్ లైనక్స్ లో అయితే రూట్ ఉంటుంది. ఈ రూట్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేస్తారు. రూట్ యూజర్, పేరెంట్ యూజర్, సూపర్ యూజర్, అడ్మిన్ యూజర్ అన్న ఒకటే. సో ఇక్కడ మీకేమో GUI మోడ్ ఆపరేషన్ జరుగుతాయి, ఇక్కడేమో CLI మోడ్ ఆపరేషన్ జరుగుతాయి. విండోస్ లో అయితే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ కూడా మనం క్లిక్ చేస్తూ ఉంటాం. లైనక్స్ లో అయితే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ కూడా మనం కమాండ్స్ టైప్ చేస్తుంటాం. ఇక్కడ మీకు NTFS అనే ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మీకు ext2, ext3, ext4 అనే ఫైల్ సిస్టమ్ ఉంటుంది. సో ext2 అంటే సెకండ్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. ext3 అంటే థర్డ్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్. ext4 అంటే ఫోర్త్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్. సో ఇది గైస్ మీకు
విండోస్ కి లైనక్స్ కి డిఫరెన్సెస్. సో అర్థమైందా? క్లియరా? ఓకే. గుడ్ గుడ్ గుడ్. ఈ ఫస్ట్ క్లాస్ కొంచెం చిన్న క్లాసే ఉంటుందండి మీకు, ఎందుకంటే మీరు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంకా క్లాసెస్ ఇంకా బాగా అర్థమవుతాయి. అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రేపు మీరు క్లాస్కి వచ్చే లోపు మీరు 3 యాక్టివిటీస్ ఉన్నాయండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి మీరు, అండ్ ఈ 2 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనం ఫ్రీ టైర్ కింద యూస్ చేస్తామండి గో టు మీటింగ్. ఇక్కడ చూడండి, యువర్ ట్రయల్ ఎక్స్పైర్స్ ఇన్ 9 days. ఇదే లింక్ మీరు ఇంకా 9 రోజులు కనెక్ట్ అవ్వచ్చు అండి. మీకు పంపించిన వాట్సాప్ లో పంపించిన లింక్ 9 days కనెక్ట్ అవ్వచ్చు. ఇంకొక లింక్ నేను సో ఈ 9 days అవ్వగానే మీకు పంపిస్తాను. ఫస్ట్ పాయింట్. రెండోది, సో మీకు వాట్సాప్ ద్వారా ఇలా ప్రతి బ్యాచ్ వాళ్ళకి లింక్స్ పంపిస్తూ ఉంటానండి. వాట్సాప్ ద్వారా ఇప్పుడు చూడండి, ఇట్లా ప్రతి బ్యాచ్ వాళ్ళకి లింక్స్ పంపిస్తూ ఉంటాను. ఇట్లా పంపిస్తూ ఉంటాను. ఇలా ప్రతి బ్యాచ్ వాళ్ళకి కూడా మీకు లింక్స్ పంపిస్తాను. ఇట్లా పంపిస్తూ ఉంటానండి లింక్స్. ఇలా లింక్స్ పంపిస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు ఇలా నేను ఎలా అయితే వాట్సాప్ వెబ్ యూజ్ చేశాను, మీరు కూడా అలా వెబ్ చేసి ఇలా క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లింక్ పంపించారనుకోండి, ఇలా క్లిక్ చేశారనుకోండి, మీకు ఇలా వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇది ఎక్స్పైర్ అవుతుందా? కనెక్షన్ వాజ్ ఇంటరప్టెడ్. ఓకే ఓకే. సో ఇలా క్లిక్ చేసేగానే మీకేం, ఎందుకంటే నేను లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇలా అడుగుతుందండి. మీరైతే ఇలా క్లిక్ చేయగానే మీకు వీడియో వస్తుంది, మీకు డౌన్ యారో ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, మీరు డౌన్లోడ్ చేసేది ల్యాప్టాప్ లోనే డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్ లో డౌన్లోడ్ చేసి, కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే, సరే నేను ఫోన్ లో డౌన్లోడ్ చేసుకున్నాను, ఫోన్ కరెక్ట్ అయిపోయింది, ఫోన్ పోయింది అంటే, ఇక్కడ చూడండి మీరే చూస్తున్నారు కదా ఎక్స్పైర్ అయిపోతుంది. నేను కూడా ఇంకేం చేయలేను. ఒక్కసారి కనుక మీరు ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకున్నారు అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అది ఏ రోజు పంపించే లింక్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. అది గాట్ ఇట్. ఆంజనేయులు అర్థమైందా? అర్థమైంది మీరు సార్. ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవద్దు, ల్యాప్టాప్ లోనే డౌన్లోడ్ చేసుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? ఏ రోజు పంపించే లింక్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఓకే, సో